మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులు గారిని 14 రోజుల రిమాండ్కి పంపించారు జైలుకి. మే 7వ తేదీ వరకు ఆయన జైల్లో ఉంటాడు. ఈలోగా పోలీసులు ఆయన కస్టడీ కావాలని మరొక పిటిషన్ వేస్తున్నారు. కస్టడీ కావాలి అంటే మాకు ఆయన కోఆపరేట్ చేయలేదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, అందువల్ల మళ్ళీ ఆయన మా కస్టడీకి ఇస్తే మేము ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తాము అని ఆ పిటిషన్ కూడా వేస్తున్నారు. మేజిస్ట్రేట్ గారు ఒప్పుకుంటే మళ్ళీ ఆయన పోలీసుల కస్టడీలోకి వెళ్తాడు. ప్రస్తుతానికైతే మే 7వ తేదీ వరకు ఆయన జైలుకి వెళ్తాడు. ఏ జైలుకి పంపిస్తున్నారో ఇంకా తెలియదు. కానీ అయితే ఇప్పుడు ఆయన రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా విశేషాలు ఉన్నాయి. 16 పేజీల రిమాండ్ రిపోర్ట్ అది. రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఈయన్ని ఎందుకు మీరు రిమాండ్కి పంపించాలి, రిమాండ్కి పంపించడం అంటే జైల్లో ఉంచాలి, అతన్ని అదుపులో ఉంచాలి, ఎందుకు ఉంచాలి అని మేజిస్ట్రేట్ గారిని కన్విన్స్ చేసేటువంటి డాక్యుమెంట్ అది. అందులో నిందితుడు ఏ నేరానికి పాల్పడ్డాడు, అతని మీద ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి 2 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఒకటి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద పోలీసులు చాలా గట్టి కేసే పెట్టారు. ఏదో ఆషామాషీగా పైపైన పెట్టిన కేసు కాదు ఇది. 16 పేజీలు ఉంది రిమాండ్ రిపోర్టు. ఇందులో చాలా వివరాలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్రని ఇంప్లికేట్ చేస్తూ, ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తూ, ఆయన ఇన్వాల్వ్మెంట్ని ప్రూవ్ చేస్తూ అన్ని ఆధారాలు కూడా ఇచ్చారు అందులో. అందుకనే మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపించింది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, యాక్చువల్గా ఈ కేసు మొదటిసారి వెలుగులోకి వచ్చినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే సజ్జన జిందాల్ అని చెప్పి ముంబైకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు. ఆయనకి ఈ కాదంబరి జత్వానీ గారికి ఏదో గొడవలు వచ్చినాయి. ఆవిడ ఆయన మీద అక్కడ జూహు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ నేపథ్యంలో ఆయన్ని రక్షించడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులకి చెప్పి ఈ కేసును బనాయించి ఆవిడని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారు అని. అయితే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో సజ్జన జిందాల్ గారి పేరే లేదు, ఆ ప్రస్తావనే లేదు. దానికి 2 కారణాలు. ఒకటేంటంటే ఇప్పుడు ఆయన పేరును పెట్టడం వల్ల అనవసరంగా ఈ కేసు కాంప్లికేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. 2, అనవసరమైనటువంటి సెన్సేషనలిజంకి తావిచ్చినట్టు అవుతుంది. 3, అసలు దాంతో సంబంధం లేకుండానే ఈ కేసు చాలా బలంగా ఉంది. ఏ విధంగా పెట్టారు మరి కేసు, ఏంటి ప్రాతిపదిక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కేసు పెట్టడానికంటే అది చీటింగ్ కేసు. కుక్కల విద్యాసాగర్ అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, నాకు కాదంబరి జత్వానీ అనే ఆవిడతో గతంలో ఎప్పుడో పరిచయం ఉండేది, అయితే ఆవిడ నాకు జగ్గయ్యపేటలో ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని దొంగతనంగా అదే జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 3కి అమ్మటానికి ఒప్పందం చేసుకుంది అని, అందుకోసం డాక్యుమెంట్ని ఫోర్జరీ చేసింది అని, ఆ ఒప్పంద పత్రం కూడా ఉంది అని. అది కంప్లైంట్ బేసికల్లీ. అంటే కుక్కల విద్యాసాగర్ భూమిని అమ్మటానికి కాదంబరి జత్వానీ ప్రయత్నించింది, అది కేసు. దాన్ని అడ్డం పెట్టుకొని ముంబై నుంచి ఆవిడ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తీసుకొచ్చి 40 రోజుల పాటు విజయవాడలో జైల్లో పెట్టారు వాళ్ళని. ఇప్పుడు పోలీసులు కనుక్కున్నది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో అసలు ఈ కేసే బనాయించిన కేసు, అసలు ఈ కేసే ఫాల్స్ కేసు, ఫాయిస్టెడ్ కేసు. ఈ కేసు పెట్టడం కోసం అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తయారు చేశారు అని కూడా కనుక్కున్నారు. ఎట్లా కనుక్కున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారంటే ఒంగోలుకు చెందినటువంటి ఒక లాయర్ అట, అయినవోలు వెంకటేశ్వర్లు అని చెప్పి, అతని చేత ఒక డాక్యుమెంట్ తయారు చేయించారు. ఇదిగో ఈ కొనుగోలు లేక అమ్మకం ఒప్పందం. వీళ్ళు ఏం చెప్పారు, పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ బ్యాగ్లో దొరికింది మాకు ఈ అగ్రిమెంట్ కాపీ అని చెప్పారు. అంటే వాళ్ళే పెట్టారట అందులో, అది వేరే విషయం. కానీ ఏమున్నది ఆ కాపీలో, కాదంబరి జత్వానీ ఒక 3తో ఒప్పందం చేసుకుంది 5 ఎకరాలు అమ్ముతున్నట్టు, అందుకోసం వాళ్ళు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. అది దాని సారాంశం. అయితే ఈ డాక్యుమెంటు 2018లో జరిగినట్టుగా ఉంది అందులో. అంటే 2018లో 100 రూపాయల స్టాంప్ పేపర్ను కొని దాని మీద రాసుకున్నారన్నమాట. పోలీసులు కనుక్కున్నది ఏంటంటే అసలు ఈ డాక్యుమెంటు 2018 నాటిది కాదు, ఆ 100 రూపాయల స్టాంప్ పేపరు, అది 2023 నాటిది. కాబట్టి అది తప్పుడు పత్రం, నంబర్ 1. నంబర్ 2, అందులో కాదంబరి జత్వానీ అడ్రస్ ఉన్నది, కానీ ఆ అడ్రస్ ముంబై అడ్రస్సు. నిజానికి ఆవిడ 2020 నాటికి కానీ ముంబైకి రాలేదట. ఈ డాక్యుమెంట్లు ఏమని రాస్తున్నారు, 2018లో జరిగింది ఒప్పందం అని రాస్తున్నారు. 2018లో ఆవిడ అహ్మదాబాద్లో ఉంది అప్పటికి, ముంబై రాలా. ముంబైలో ఇల్లు లేదు ఆవిడకి. కానీ ముంబై అడ్రస్ ఎట్లా వచ్చింది ఇందులో? ఎందుకంటే వాళ్ళకి తెలిసినప్పటికీ ఆవిడ ముంబైలో ఉంది కాబట్టి
ఆ అడ్రస్ పెట్టారన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరికైతే కాదంబరి జత్వాని అమ్మటానికి ప్రయత్నించింది అని చెప్పారో ఆ ముగ్గురు మాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పారు. మేము ఎవరికి అడ్వాన్స్ ఇవ్వలేదని చెప్పారు. మాకు కుక్కల విద్యాసాగర్ లేక ఆయన తండ్రి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ, అంతకు మించి మాకు కాదంబరి జత్వాని ఎవరో కూడా తెలియదని చెప్పారు. పోలీసులు ఏం చేశారంటే ఎవరికైతే అమ్మ చూపారని చెప్పి ఆ డాక్యుమెంట్లో రాశారో ఆ ముగ్గురిని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. మేజిస్ట్రేట్ ముందు కనుక మీరు సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తే దానికి చాలా విలువ ఉంటుంది. వాడు చెప్పారు, మాకు అసలు కాదంబరి జత్వాని ఎవరో తెలియదు, మేము ఎవరితో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు పొలం కొనడానికి అని. దాన్ని బట్టి ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా కదా వాళ్ళ మీద కేసు పెట్టింది, వాళ్ళని అరెస్ట్ చేసింది, వాళ్ళని తీసుకొచ్చింది, వాళ్ళని జైల్లో పెట్టింది. మేజిస్ట్రేట్ ముందు కూడా అబద్ధం చెప్పారు కదా, ఇది ఒక డాక్యుమెంట్ ఉన్నది అని చెప్పి. ఇది పెద్ద నేరం. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్రని నేరుగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అనేది ఇంపార్టెంట్. అది కూడా చాలా బాగా చేశారు. ఏం చేశారంటే ఫస్ట్ పాయింట్, ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, 2 కాంతి రాణా తాత గారు, 3 విశాల గున్ని గారు. ఫస్ట్ ఆయనేమో ఇంటెలిజెన్స్ ఐజీ, 2 ఆయనేమో విజయవాడ పోలీస్ కమిషనర్, 3 ఆయనేమో అసిస్టెంట్ కమిషనర్ గారి కింద పనిచేసే వ్యక్తి. ముగ్గురు ఐపీఎస్ అధికారులు. వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు ఈ కేసు బయటకి వచ్చినప్పుడు. అయితే ఇందులో విశాల గున్ని గారు పోలీసులకి డీటెయిల్డ్గా ఒక కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఆయన సీతారామాంజనేయ గారి పాత్ర గురించి చాలా వివరంగా చెప్పాడు. ఆయన వాంగ్మూలం ప్రకారం ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన చెప్పాడు, నేను చేశాను అని చెప్పాడు. ఇప్పుడు విశాల గున్ని అని ఆయన ఏదో మామూలు వ్యక్తి కాదు, అతను ఐపీఎస్ ఆఫీసరు. సో అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్కి చాలా విలువ ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే, నన్ను ఫలానా తేదీన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిచారు. పిలిచి అక్కడ చెప్పారు, ఒక కేసు ఉంది, ఆ కేసులో నువ్వు ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాలి అని. ఎందుకు అక్కడికి పిలిచి చెప్పారంటే, న్యాచురల్గా ఇదిగో సీఎం గారికి తెలిసి జరుగుతోంది అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వడానికి. ఇప్పుడు పోలీసులు కనుక్కున్నారు, అవును ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విశాల గున్ని సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్, వాట్సాప్ కాల్ రికార్డ్స్ అన్నీ తెలుస్తాయి మనకి, ఎవరు ఎక్కడ ఉన్నారు, లొకేషన్ తెలుస్తుంది, మాట్లాడుకున్నారా లేదా అని తెలుస్తుంది. కాబట్టి అదే ఎస్టాబ్లిష్ అయింది, విశాల గున్ని చెప్పేది నిజమే అని. 2, ఈయన ముంబైకి వెళ్ళినప్పుడు ముంబై నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో మాట్లాడాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయనతో మాట్లాడాడు ముంబైలో ఉండగానే. ఆ కాల్ డేటా రికార్డ్స్ అన్నీ తీశారు, అది కూడా ఎస్టాబ్లిష్ అయింది, దీనికి సంబంధించి ఇద్దరు మాట్లాడుకున్నారు అని. లొకేషన్కి సంబంధించి అలాగే కాల్స్కి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించారు. అంటే విశాల గున్ని గారు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా సాంకేతికపరమైన ఆధారాలు లభించినాయి. కాబట్టి ఆయన చెప్పే ప్రతిదీ వాస్తవమే అనేది రూఢి అయింది. సో ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాల్ డేటా రికార్డు ఉన్నది ముంబైలో ఉన్నప్పుడు విశాల గున్ని ఎంతో మాట్లాడింది. ఇది చాలా ఇంపార్టెంట్, మేజిస్ట్రేట్ గారి ముందు ఇది పెట్టాలి రిమాండ్ కోసం అభ్యర్థించినప్పుడు అని రాసుకున్నారు. అందులో అంత ఇంపార్టెంట్, ఎందుకంటే అదే కదా కీలకం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలోనే ఇదంతా జరిగింది, ఈ వ్యవహారం అంతా అని. తర్వాత ఈ అయినవోలు వెంకటేశ్వర్లు అనే అతను కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి తెలిసిన వ్యక్తి, అతనే తయారు చేశాడు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ని అనేది కూడా కనుక్కున్నారు. సో ఆ రకంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. అది కీలకం ఇక్కడ. ఈ విషయంలో బహుశా విశాల్ గున్ని గారు ప్రభుత్వానికి సహకరించినట్టున్నారు. ఆయన ఉన్నట్టు చెప్పేశాడు అంతా ఏ విధంగా జరిగిందని. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, యాక్చువల్గా విశాల్ గున్ని అప్పుడు చెప్పాట ఆయనకి, నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయాను ఇక్కడి నుంచి విశాఖపట్నానికి, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా తర్వాత వచ్చేవాళ్ళని పంపించండి ముంబైకి అని చెప్తే, సీతారామాంజనేయులు గారు ఆయన్ని బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడాట. ఏమని, నువ్వు ముంబై వెళ్ళి వీళ్ళని తీసుకొస్తే తప్ప నిన్ను ఇక్కడి నుంచి రిలీవ్ చేయము, అప్పుడు కానీ నువ్వు విశాఖపట్నం వెళ్ళలేవు అని. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పే మాట. సో మొత్తంగా ఈ విధంగా ఆంజనేయులు గారు ఈ కేసులో ఇరుక్కున్నారు. ఆయన పాత్రని బాగా లోతుగానే పోలీసులు శోధించారు. ఎవరినైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా పెట్టారో వాళ్ళంతా మంచి వర్క్ చేసినట్టే అనుకోవాలి. ఇందులో ఊరికి ఆరోపణలే కాదు, మొత్తం లింకేజెస్ ఉంటాయి కదా, ఆ లింక్ అంతా చేశారు ఒకరికొకరికి ఏ విధంగా జరిగిందని.
రెండు దానికి సంబంధించి సాంకేతికపరమైన ఆధారాలన్నింటినీ కూడా సంపాదించారు. దానివల్ల ఆయన కాదని తప్పించుకోవడానికి లేదు, కాదని తప్పించుకోవడానికి ట్రై చేశాడు ఆంజనేయులు గారు. ఎట్లా జరిగిందంటే ఒకసారి మొన్న జనవరిలో, ఆ తర్వాత మార్చిలో 2 సార్లు మీరు వచ్చి హాజరయ్యి వివరణ ఇవ్వండి దీని మీద అని చెప్పి పోలీసులు సీతారామాంజనేయులు గారికి నోటీస్ పంపించారట. అది పేపర్లో కూడా రాలా. కానీ ఆయన అటెండ్ కాకుండా ఒకసారి ఈ అయినవోలు వెంకటేశ్వర్లు అనే ఆయన్ని పంపించారట తన తరఫున. ఆయన ఒక నిందితుడు ఈ కేసులో, అతన్ని పంపించారట. పంపించి నన్ను ఆంజనేయులు గారు పంపించారు, మాట్లాడమన్నారు మీతోటి అని చెప్తే ఆ మేడంకి, ఆవిడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు, స్రవంతి రాయ్ గారు అనుకుంటాను, సరిత గారు. ఆవిడ వెంటనే కోప్పడి ఎట్లా కుదురుతుందండి, ఆయన రావాలి కదా, ఆయనకి తెలుసు కదా, అట్లా వేరే వాళ్ళ ద్వారా ఇంట్రాగేషన్ అనేది ఉండదు కదా అంటే, ఈలోగా ఆయన ఫోన్ చేశాట ఈ అయినవోలు వెంకటేశ్వర్లు అనే ఆయనకి, వీడియో కాల్ అది కూడా. ఫోను ఆవిడకి ఇచ్చాట ఈ వెంకటేశ్వర్లు గారు. ఇస్తే ఆవిడ చెప్పిందట, సార్ మీరు రావాలి కదా, మీరు రాకుండా మీతో నేను ఇట్లా మాట్లాడలేను కదా అంటే, లేదు అసలు నాకు సంబంధం ఏంటి ఈ కేసుతోటి, ఇప్పుడు నేను ఆ వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడాను అని చెప్పి మీరు కాల్ రికార్డ్స్ అన్ని తీశారట. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ని కాబట్టి నేను ఎవరితో అయినా మాట్లాడతాను రాష్ట్రంలో, నాకు ఈ కేసుకి సంబంధం ఏంటి అనేదో కొంచెం దబాయించడానికి ట్రై చేసినట్టున్నాడు. కానీ ఆవిడ మాత్రం లేదండి కుదరదు, మీరు రావాల్సిందే అని చెప్పిందట. ఆయన ఆ విధంగా రానందుకే ఈయన కోఆపరేట్ చేయడం లేదు అనేది కూడా పెట్టారు ఇందులో. ఈయన పెద్ద క్రిమినల్ మైండెడ్ అన్నట్టుగా రాశారు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా. ఒక సీనియర్ అధికారిగా ఉండి పోలీసు వ్యవస్థలో తన అధికారాలని దుర్వినియోగం చేసి అధికారుల్ని ఆట బొమ్మలుగా ఉపయోగించుకున్నాడు అని కూడా రాశారు. టాయ్స్ అని చెప్పి కూడా రాశారు. అధికారులను ఆట బొమ్మలుగా ఉపయోగించుకొని, అంటే ఎగ్జాంపుల్ విశాలగుని గారు ఉపయోగించుకొని చట్ట వ్యతిరేక పనులు చేశాడు అనేది. ఈయన కోఆపరేట్ చేయడం లేదనేది ఒకటి. రెండోది, ఈయన చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ కేసులో సాక్షులను బెదిరిస్తాడు, బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అని కూడా రాశారు ఈ రిమాండ్ రిపోర్ట్లో. కాబట్టి ఆయన మే 7వ తేదీ వరకు జైల్లో ఉంటాడు. మరి ఆ తర్వాత ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, అంత సీనియర్ పొజిషన్లో ఉండి ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి డీజీపీ కావాల్సిన వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం ఆయన అడిషనల్ డీజీపీ ర్యాంక్ అనుకుంటాను. డీజీపీ ఒకరే ఉంటారు, కానీ ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అంత సీనియారిటీ ఉన్నప్పుడు. ఇప్పుడు డీజీపీ ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ కుమార్ గుప్తా గారు, ఆయన ఏమంటారు, హెచ్ఓపిఎఫ్ అంటారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అంటారు, అది ఒకటే పోస్టు. కానీ అదే ర్యాంక్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరినీ అడిషనల్ డీజీపీలు అంటారు. సీతారామాంజనేయులు గారు కూడా ఆ విధంగా అడిషనల్ డీజీపీ కావాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎప్పటికీ ఈయనే ఉంటాడు సీఎంగా, నాకు తిరుగులేదు అని చెప్పి అడ్డగోలు పనులు చేసి ఒక అమాయకురాల్ని ముంబై నుంచి, ఆవిడనే కాదు ఆవిడ తల్లిదండ్రుల్ని, అది ఇంకా అన్యాయం, ఆవిడ తల్లిదండ్రులను, ముసలి తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టి హింసించారు జగన్ని సంతోషపెట్టడానికి. దానికి ప్రతిఫలం ఇవాళ సీతారామాంజనేయులు గారు అనుభవిస్తున్నాడు.